మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సడన్ గా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ వార్కి సిద్ధమయ్యాడు. ఇద్దరి సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి కాబట్టి వార్ 2 తో సితారే జమీనా పర్ పోటీ పడుతుందా అంటే అదేం లేదు. అయినా పాన్ ఇండియా లెవెల్లో మాస్ మతి పోగొట్టే ఎన్టీఆర్ కి కింగ్ ఖానే పోటీ కాదు, ఇక అమీర్ ఖాన్ పోటీ వచ్చే సీనే లేదు. ఏదో మిరాకిల్ జరిగేలా కత్తి లాంటి కథ దొరికితే చెప్పలేం కానీ ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ సినిమాకు పోటీ ఇచ్చేంత సీన్ బాలీవుడ్లో ఖాన్లకు కపూర్లకు లేదు. కానీ అమీర్ ఖాన్ ఊహించని జలక్కిస్తున్నాడు, ఇచ్చేందుకు కూడా సీన్లోకి వచ్చాడు. ఇది ఎన్టీఆర్ మాత్రమే కాదు, రాజమౌళి కూడా ఊహించలేదు, షాక్ అవ్వకుండా ఉండట్లేదు. ఎన్టీఆర్ కోసం రాజమౌళి టీం సెట్ చేసిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ని కబ్జా చేస్తున్నాడు అమీర్ ఖాన్. ఇది మామూలు వెన్నుపాటు కాదంటున్నారు. ఇంతకీ అమీర్ ఖాన్ ఎందుకు కట్టప్పలా మారి వెన్నుపోటు పొడుస్తున్నాడు? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ పోటీ పడబోతున్నాడు. ఇది పోటీ అనే కంటే వెన్నుపోటు అంటే సరిపోతుందన్న కమెంట్లు పెరిగిపోతున్నాయి. దీనంతటికీ కారణం రాజమౌళి ప్లాన్ చేసిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్కే కారణం. రాజమౌళితో పాటు తన కొడుకు కార్తికేయ, అలానే మ్యాక్స్ స్టూడియోస్ వరుణ్ గుప్తా కాంబినేషన్లో ప్రొడ్యూస్ కాబోతున్న బయోపిక్కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత డ్రాగన్గా బిజీ అయిన ఎన్టీఆర్ తర్వాత జైలర్ 2 తీస్తున్న నెల్సన్తో సినిమా చేయబోతున్నాడు. దాంతోపాటే దేవర 2 కూడా ప్యారలల్గా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో ఒకవైపు సందీప్ రెడ్డి వంగతో 3 సార్లు మీటింగ్ జరగడం, మరోవైపు మన దేశానికి సినిమాను పరిచయం చేసిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యాన్స్లో జోష్ పెరిగింది. అసలు తొలి ఇండియన్ సినిమా రాజా హరిశ్చంద్రని 1913లో తీసిన దాదాసాహెబ్ ఫాల్కే లుక్కి ఎన్టీఆర్ సెట్ అవుతాడా అన్న డిస్కషన్ జరుగుతుంటే ఆ లుక్ టెస్ట్ ఎప్పుడో చేశారన్న క్లారిటీ వచ్చేసింది. దీనికి తోడు కథ కత్తిలాగా ఉండటమే కాదు, స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. అంటే కనీసం 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు మీద సైలెంట్గా రాజమౌళి కొడుకు కార్తికేయ వర్క్ చేస్తున్నాడు. మరి డైరెక్టర్ ఎవరు, టీం ఏంటనేది తేలలేదు. కానీ ఫైనల్గా ఎన్టీఆర్ మాత్రం ఈ బయోపిక్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఇలాంటి టైంలో అమీర్ ఖాన్ ఇదే మూవీని చేసేందుకు సిద్ధపడటం అందరికీ షాకింగ్గా ఉంది. ఎందుకంటే 2 ఏళ్లుగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం టీం కష్టపడటం, ఎన్టీఆర్ కూడా సై అనటం జరిగిన టైంలో అమీర్ ఖాన్ ఈ ఐడియాని కబ్జా చేయటం కరెక్ట్ కాదంటున్నారు. ఇక 3 ఇడియట్స్, పీకే ఇలా తనతో 2 సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరానీనే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీయబోతున్నాడట. ఇది రీసెంట్గా వీళ్ళు తీసుకున్న నిర్ణయం అని తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రెజెంట్ డ్రాగన్ తర్వాత దేవర 2 తీసే వరకు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మొదలయ్యే ఛాన్స్ లేదు. ఈలోపు అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ ఈ బయోపిక్ తీస్తే ఆ ఎమోషనే డైల్యూట్ అవుతుంది. అందుకే డ్రాగన్ పూర్తి చేసిన వెంటనే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మొదలు పెట్టాలనే నిర్ణయానికి ఫిలిం టీం వచ్చినట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్టీఆర్ఏ కాబట్టి బాల్ తన కోర్టులోనే ఉంది.